ఇంగ్లాండ్తో జరిగిన 3వ వన్డేలో భారత్ ఓటమితో పాటు తుది జట్టు ఎంపికపై ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయాల వల్ల దూరమైనప్పటికీ సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు ఫైనల్ టీంలో చోటు దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ నిర్ణయంపై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కుల్దీప్ని ఇలా పక్కన పెట్టడం అతని కాన్ఫిడెన్స్, ఫామ్ను దెబ్బతీస్తుందని హెచ్చరించారు. మరోవైపు మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ ఏకంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 118 వన్డేల్లో 194 వికెట్లు తీసిన రికార్డున్న కుల్దీప్ను పక్కన పెట్టడం దారుణం. బుమ్రా, సుందర్ లేకపోయినా అవకాశం ఇవ్వనప్పుడు కుల్దీప్ ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ గురించి ఆలోచించడమే మేలని కైఫ్ అంటున్నారు. లార్డ్స్ పిచ్పై లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ ఉంటే బౌలింగ్లో డిఫెన్స్ ఉండేదని, కానీ ఎక్స్పీరియన్స్ లేని పేస్ విభాగాన్ని దించడంతో భారత్ భారీ మూల్యం చెల్లించుకుందని కైఫ్ అభిప్రాయపడుతున్నారు. Taste the Daily.